వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అక్రమ మత్తు పదార్థాలు తరలిస్తున్న వ్యక్తిని తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ పూర్తి వివరాలను వెల్లడించారు. బెంగళూరుకు చెందిన వ్యక్తి వెంకటగిరి రైల్వే స్టేషన్లో కృష్ణా ఎక్స్ప్రెస్ దిగి అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్నారన్న సమాచారంతో రైల్వే స్టేషన్కు చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేయగా అతని వద్ద 3 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు సిఐ ఏవి రమణ తెలియజేశారు. నరసింహరాజు ఇతని పేరు. ఇతను వచ్చేసి బెంగళూరు ఈ బ్యాగులో పెట్టుకుని వచ్చాడు. అనుమానాస్పదంగా మనకి వెనక్కి వచ్చాను. ఏవి రమణ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి సర్కిల్. నిన్నటి తేదీ అంటే 7వ తారీఖు రాత్రి 9:30 సమయంలో కృష్ణా ఎక్స్ప్రెస్ విజయవాడలో ఎక్కేసి ఇక్కడ మన వెంకటగిరి రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి దిగాడు. అతని చేతిలో ఒక బ్యాగ్ అనేది ఉంది. అతను అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు అతను ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళడానికి ఆటో కోసం ఏదో బస్సులో వెళ్దామని చెప్పేసి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ మేరకు మనకు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ గారు మేమంతా కూడా స్టాఫ్తో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇమీడియట్లీగా మేము మమ్మల్ని చూసినటువంటి ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే రాత్రి 9:30 సమయంలో అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని మేము ఇంట్రాగేషన్ చేస్తే అతని పేరు గోపీనాథ్ నరసింహరాజు అని చెప్పేసి ఇతను బెంగళూరుకి చెందిన వ్యక్తి అనమాట. ఇతను గతంలో కూడా కేసుల్లో ఉన్నాడు. ఇతను గాంజాయి తీసుకొచ్చి అమ్మి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గతంలో కూడా కేసులు ఉన్నాయి. జైలుకి వెళ్ళి వచ్చాడు ఇతను బెంగళూరులో కూడా. అటువంటి వ్యక్తిని మేము పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తిని పట్టుకొని మేము మీడియేటర్ సమక్షంలో అతని జేబులో ఉన్నటువంటి అతను సంచిలో ఉన్నటువంటి ప్యాకెట్స్ని వెరిఫై చేస్తే 3 ప్యాకెట్స్ ఉన్నాయి. ఒక ప్యాకెట్లో వచ్చేసి 1 కేజీ 250 గ్రాములు, మరొక ప్యాకెట్లో 1 కేజీ 250 గ్రాములు, మరొక ప్యాకెట్లో 500 గ్రాములు, మొత్తం కూడా 3 కేజీల గాంజాని మనం వాటి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక సెల్ ఫోన్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అవన్నీ తీసుకొని ప్రాపర్గా తీసుకొచ్చాం. మనకి ఈ వెంకటగిరిలో కానీ లేదా ఇంకా చుట్టుపక్కల కూడా ఎవరైనా ఉన్నారా లేదా అని దాని మీద కూడా మేము పూర్తి స్థాయిలో విచారణ అనేది చేస్తూ ఉన్నాము. అటు వ్యక్తిని ఈరోజు మనం రిమాండ్కి పంపించడానికి మేము అన్నీ కూడా సన్నాహాలు చేశాము. ఎవరైనా సరే యువత చెడుదారి పట్టి ఈ యొక్క గాంజా అమ్మటానికి కానీ వాడటానికి కానీ లేదా ఏ రకంగా వాళ్ళ దగ్గర ఉంచుకున్నా కూడా వారి పట్ల పోలీస్ శాఖ తరఫున ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడబోమని చెప్పేసి అట్టి వారికి పోలీసు వారి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము. ఫ్యూచర్లో కూడా ఇటువంటి వాటి మీద మేము రైడ్స్ చేస్తూనే ఉంటాం కంటిన్యూగా. ఇది ఓకే వచ్చేసి సుమారు 33,000 రూపాయలు విలువ అనమాట. అతను ప్రత్యేకంగా మనకి ఒరిస్సా బార్డర్కి వెళ్ళేసి ఒక్కొక్క కేజీని 2,000 రూపాయలకి అతను కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చేసి తిరుపతి కానీ లేకపోతే బెంగళూరు కానీ చెన్నై కానీ చుట్టుపక్కల వెళ్ళేసి అతను దీన్ని అమ్ముతూ ఉంటాడు. అది ఒక్కొక్క కేజీ అతను సుమారు 11,000 నుంచి 15,000 మధ్యలో అమ్ముతూ ఉంటాడు అన్నమాట. చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో మార్చుకొని వాటిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక చోటనే అమ్మకుండా అతను ర్యాండమ్గా సిటీస్ కానీ టౌన్స్ కానీ వెళ్తూ ఉంటాడు అనేసి మనకున్నటువంటి సమాచారం. అతని యొక్క పూర్తి డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో అతని మీద కూడా కేసు ప్రత్యేకంగా నిఘా కూడా పెడతా ఉన్నాం. ఇంకా వేరే సమాచారాలు కూడా మేము దాని మీద ఇటువంటి వ్యక్తుల మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా మనం పెట్టడం జరిగింది.
అది ఇంత ఒక్కరైనా ఇంకెవరినో దొరికారు సార్ మొత్తం? ఇతను ఒక్కడే దొరికాడు మనకి. ప్రస్తుతానికి ఇతని యొక్క ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ లింక్స్ కోసం కూడా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం. వెంకటగిరిలో అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు, లేకపోతే అమ్మడానికి వెంకటగిరిలో ప్రయత్నం చేయలేదు. ఇక్కడ ట్రైన్ దిగిపోయినాడు. అది ఏదో ఏ స్టేషన్ అనేది కూడా అతనికి ఐడియా లేదు. ఇక్కడ ట్రైన్ ఆగినప్పుడు ఇక్కడ రాత్రి 9:30 ఆ సమయంలో దిగి ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తిరుపతి వెళ్ళాలంటే బస్ స్టాండ్కి రావాలని చెప్పేసి అక్కడ ఆటో వాళ్ళతోని మాట్లాడుతూ ఉండగా మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు, అంటే ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలు కూడా మేము ఇప్పుడు చట్టానికి బహిర్గతం అనేది చేయము. కానీ మనకు ఉన్నటువంటి అక్కడ ఇన్ఫార్మేషన్ని సెటప్ చేసుకోవడంతో వాళ్ళు ఇమ్మీడియట్గా నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఇమ్మీడియట్లీగా మేము అక్కడ రష్ అప్ అయ్యి అతని వ్యక్తిని మేము క్యాచ్ చేయడం జరిగింది.